హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలో యూట్యూబ్ మనకు జూలై 15 తర్వాత చాలా పెద్ద అప్డేట్ అనేది తీసుకురాబోతుంది. సో చాలామంది క్రియేటర్స్కి నా భయం ఏంటంటే ఏఐ రిలేటెడ్ కంటెంట్తో చేసిన వీడియోస్ అండ్ ఛానల్స్ డిమానిటైజేషన్ అవుతాయా, కంప్లీట్గా యూట్యూబ్ ఏఐ ఛానల్స్ని డిలీట్ చేస్తుందా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో మీకు మనకు యూట్యూబ్ తీసుకురాబోతున్న కొత్త అప్డేట్ ఏంది, అప్డేట్లో వేటిపైన యూట్యూబ్ ఫోకస్ చేసింది, అసలు కంప్లీట్గా ఏ ఛానల్స్ రిమూవ్ అవుతాయా, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. అంటే యూట్యూబ్ తీసుకురాబోతున్న మెయిన్ అప్డేట్స్లో మనకు 3 మెయిన్ పాయింట్స్ని అయితే టార్గెట్ చేసింది. వాటిలో మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్, లో ఎఫర్ట్ కంటెంట్, ఈ 3 టైప్ ఆఫ్ కంటెంట్ను యూట్యూబ్ రిమూవ్ చేయబోతుంది అండ్ వీటిని రెస్ట్రిక్ట్ చేయబోతుంది. అట్లా అని కంప్లీట్గా ఏ ఛానల్స్ని రెస్ట్రిక్ట్ చేయదు. దాంట్లో కొన్ని పాయింట్స్ని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ గురించి తీసుకుంటే మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏంటి? సో రీసెంట్గా మనకు యూట్యూబ్లో చాలా పాపులర్ అయిన మంకీ వీడియోస్ కానీ, ఏఐ జనరేటెడ్ క్లిప్స్ కానీ, గూగుల్ VO3 కంటెంట్ కానీ, ఇలాంటి కంటెంట్ మనకు ఈ రెస్ట్రిక్టెడ్ దాంట్లోకి వస్తాయి. సో దీంట్లో యూట్యూబ్ చెప్తుంది ఏంటంటే, మీరు ఒక వీడియో కనుక జనరేట్ చేస్తే దాంట్లో ఎంతో కొంత హ్యూమన్ టచ్ ఉండాలి. హ్యూమన్ టచ్ అంటే ఏంటి అంటే వాయిస్ ఓవర్ కానీ, ఎడిటింగ్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, మధ్యలో ఓన్ క్లిప్స్ కానీ ఇలాంటి యాడ్ చేస్తూ మీరు ఏఐ కంటెంట్ను యూజ్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా ఏఐ తోటి ఒక వీడియోని కనుక జనరేట్ చేస్తే 100% డిమానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఏదైనా ఒక ఏఐ రిలేటెడ్ ఛానల్ కనుక రన్ చేస్తూ ఉంటే మీరు కొంచెం హ్యూమన్ టచ్ అయితే ఇవ్వండి. అంటే మనం ఏఐ వాయిస్ని యూజ్ చేసినా కూడా సో ఫస్ట్ వాయిస్ ఓవర్ ఛానల్స్కి మీరు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఓన్ వాయిస్ని అయితే తీసుకోండి. ఓన్ వాయిస్ను తీసుకొని మీరు ఏఐ క్లిప్స్ కానీ, ఏఐ ఇమేజెస్ కానీ యూజ్ చేస్తూ కొంచెం ఎఫెక్ట్స్ తోటి వీడియోని అయితే ఎడిట్ చేయండి. ఇలాంటి వీడియోస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు మీ ఓన్ వాయిస్ అనేది 100% పాసిబుల్ అవ్వదు అనుకున్నప్పుడు ఏఐ వాయిస్ను యూజ్ చేయండి. దాంట్లో కంపల్సరీ మీరు క్లిప్స్ అనేది, ఎఫెక్ట్స్ అనేది మీరు ఓన్ ఎడిటింగ్ తోటి చేయండి. సో ఇది మనకు 50% ఛాన్సెస్ అయితే ఉంది. బట్ యూట్యూబ్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, రిస్ట్రిక్ట్ చేయకపోవచ్చు. సో 100% మీరు మీ ఓన్ హ్యూమన్ టచ్ ఉండేలా చూసుకుంటే మీ ఛానల్స్, మీ వీడియోస్ కొంతవరకు సేఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ వచ్చేసి రిపిటేటివ్ కంటెంట్. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. సో రిపిటేటివ్ కంటెంట్ అనేది ఎందుకు యూట్యూబ్ టార్గెట్ చేసింది అంటే, సో యూట్యూబ్లో మనకు చాలా వరకు రీల్స్లో చూసుకుంటే వేరే వాళ్ళ కంటెంట్, అండ్ ఇప్పుడు మనం ఫ్యాక్ట్ వీడియోస్ తీసుకుంటే చైనాకు సంబంధించిన ఏదైనా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసేసి దానికి కొంచెం మన ఇండియన్ లాంగ్వేజెస్ వాయిస్ ఓవర్ కానీ ఇలాంటి వాటి ఇచ్చేసి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మనకు ఎలాంటి హ్యూమన్ ఎఫర్ట్స్ అయితే కనిపించదు. సో కాబట్టి ఇలాంటి ఛానల్స్ 100% డిమానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి రియాక్షన్ వీడియోస్. సో మీరు రియాక్షన్ వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా పాపులర్ కంటెంట్ ఇది. యూట్యూబ్ 100% రియాక్షన్ ఛానల్స్ని డిమానిటైజేషన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రియాక్షన్ ఛానల్స్ ఎట్లా ఉంటాయి, రియాక్షన్ వీడియోస్లో జస్ట్ ఏదైనా ఒక వీడియో తీసుకుని ఆ వీడియోను ప్లే చేసేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అంటే మైనస్ ఏంది, ప్లస్ ఏంది, జస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సో దీంట్లో మనకు హ్యూమన్ ఒరిజినల్ కంటెంట్ అయితే ఎక్కడ కనబడదు అండ్ హ్యూమన్ ఎఫర్ట్స్ అయితే ఎక్కడ కనబడదు. సో ఇలాంటి కంటెంట్ 100% డిమానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. థర్డ్ వన్ వచ్చేసి లో ఎఫర్ట్ కంటెంట్. సో లో ఎఫర్ట్ కంటెంట్ అంటే మనము జనరల్గా మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటాం. సో దేంట్లో జస్ట్ ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఏదైనా ఒక మోటివేషనల్ కోట్ తీసుకొని దాన్ని యాడ్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక మ్యూజిక్ పెట్టేసి వీడియోస్ అయితే జనరేట్ చేస్తూ ఉంటారు. ఇక మీదట ఇలాంటి వీడియోస్ 100% మానిటైజేషన్ అవ్వవు. అంటే దీంట్లో మనకు హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ ఒక ఫ్రంట్ ఎండ్లో ఒక కోట్ కనబడుతుంది, అంటే ఏదైనా ఒక మోటివేషనల్ కోట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో ఒక వీడియో ఉంటుంది. సో దీంట్లో ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఉండదు, ఒరిజినల్ క్లిప్స్ ఉండవు, ఎలాంటి క్లిప్స్ ఉండవు. సో ఇలాంటి ఛానల్స్ 100% డిమానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అట్లాగే టెంప్లెట్ వీడియోస్ అంటే ఏదైనా ఒక టెంప్లెట్ను కాపీ చేసుకొని దాన్ని యాడ్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో దానికి ఏదైనా ఒక మ్యూజిక్ యాడ్ చేసేసి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి వీడియోస్ 100% డిమానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కనుక ఈ కేటగిరీకి సంబంధించిన ఛానల్ ఏదైనా రన్ చేస్తూ ఉంటే మీరు ఫస్ట్ మీ వీడియోస్ని ఎడిట్ చేసుకోండి. అంటే మీ వీడియోలో 100% ఏఐ కంటెంట్ ఉండేలా కాకుండా మీరు ఒక 30 to 40% ఏఐ కంటెంట్ ఉన్నా కూడా మిగతాది మీ ఓన్ కంటెంట్, అంటే మీ వాయిస్ ఓవర్ కానీ
క్లిప్స్ కానీ లేదంటే నాన్ కాపీరైటెడ్ క్లిప్స్ కానీ ఇలాంటివి తీసుకొని కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేసేసి, అంటే ఎఫెక్ట్స్లో మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డిజైన్ కానీ స్టైల్ కానీ ఇలాంటి వాటిని యాడ్ చేస్తూ మీరు ఒక వీడియోని అయితే క్రియేట్ చేయండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ కాపీ పేస్ట్ ఛానల్స్ ఉంటాయి, చాలా వరకు మనకు యూట్యూబ్లో కాపీ పేస్ట్ ఛానల్స్ ఉన్నాయి. జస్ట్ వేరే వాళ్ళ క్లిప్స్ తీసుకొని లేదంటే 4-5 క్లిప్స్ని తీసుకొని ఒక దగ్గర యాడ్ చేసేసి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసేసి, అండ్ ఇలాంటి ఛానల్స్ అయితే డిమానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గేమింగ్ ఛానల్స్. చాలా వరకు మీకు గేమింగ్ వీడియోస్ తీసుకుంటే మీకు 1 hour 2 hour వీడియోస్లలో జస్ట్ ఒక గేమ్ ప్లే అవుతుంది, దానికి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు చిన్చాన్ వీడియోస్ తీసుకోండి, చిన్నపిల్లలు ఎక్కువగా చూసే కేటగిరీ వీడియోస్లో దీంట్లో ఏమీ ఉండదు, ఒక గేమ్ ప్లే అవుతుంది, దానికి వాయిస్ ఓవర్ అయితే మీకు ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి వీడియోస్ మనకు 50% ఛాన్సే ఉంటుంది నెక్స్ట్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ రన్ అవుతాయా అనేది కూడా డౌటే. ఎందుకంటే దాంట్లో మనకు ఎక్కువ హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది ఎక్కువ కనబడదు, జస్ట్ ఒక వీడియో గేమ్ రన్ అవుతుంది, దాన్ని ఫ్రంట్ ఎండ్లో దానికి సంబంధించిన వాయిస్ ఓవర్ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ని యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇలాంటి అప్డేట్ తీసుకొచ్చిందంటే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ని సపోర్ట్ చేయడానికి. అంటే ఒరిజినల్గా ఒక వీడియోని రికార్డ్ చేసేసి ఒక స్క్రిప్ట్ రాసుకొని ఇట్లా కంప్లీట్గా ఎఫర్ట్స్ తోటి చేసే వీడియోస్ చాలా తొందరగా వైరల్ అవ్వట్లేదు. సో మనకు ఈ రిపీటెడ్ కంటెంట్ కానీ, మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ కానీ, మోటివేట్ కోట్స్ కంటెంట్ కానీ, రియాక్షన్ వీడియోస్ కానీ ఇవి ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. సో దీంట్లో హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇలాంటి వాటిని రిస్ట్రిక్ట్ చేయడానికి ఏఐ జనరేటెడ్ కంటెంట్ను 100% కాకుండా ఒక 50% వరకు రిస్ట్రిక్ట్ చేయడానికి యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ తీసుకొచ్చింది. సో కాబట్టి మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే నెక్స్ట్ జనరేట్ చేసే వీడియోస్ మీరు ఒక 50% మీ ఎఫర్ట్ ఉండేలా, అంటే హ్యూమన్ టచ్ ఉండేలా చూసుకోండి. ఛానల్స్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. బట్ 100% ఏఐ ఛానల్స్ని యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తాయని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ హ్యూమన్ ఎఫర్ట్స్ ఉండేలా చూసుకోండి అని మాత్రమే యూట్యూబ్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది.